హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక వెరీ 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 ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను. గెట్ రెడీ ఫర్ దాట్. యాక్చువల్గా నేను కొన్ని రోజుల నుంచి ఒక బుక్ చదవడం అయితే మొదలుపెట్టాను. ఆ బుక్ నేమ్ వచ్చేసి గ్రాండ్ మదర్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ అన్నమాట. సో దిస్ ఇస్ ద బుక్. ఈ బుక్ ఆథర్ వచ్చేసి సుధామూర్తి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆథర్. నేను ఏదైనా బుక్ చదివానంటే డెఫినెట్గా అది ఒక సుధామూర్తి బుక్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే నాకు సుధామూర్తి అంటే అంత ఇష్టం అనమాట. సో ఈ సుధామూర్తి బుక్లో ది బిగినింగ్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి 4 కజిన్స్ వెళ్తారనమాట. సో మోస్ట్ ఫన్ పార్ట్ ఆఫ్ ది సమ్మర్ హాలిడేస్ వీరు వెళ్తారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అయితే ఎవ్రీ ఆఫ్టర్నూన్ వాళ్ళ అమ్మమ్మ ఒక మంచి కథ చెప్తుంది వీళ్ళకి. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఒక ఫార్మర్ని చూడడానికి వీళ్ళందరూ వెళ్తారు. చాలా విషయాలు నేర్చుకుంటారు. ఒక ఫార్మర్ చాలా గొప్ప అతను, అంటే కింగ్ అనేసి చాలా విషయాలు నేర్చుకుంటారు ఫామ్ గురించి. అయితే వీళ్ళ అమ్మమ్మ కూడా ఈరోజు వీళ్ళకి స్టోరీ ఒక ఫార్మర్ గురించే చెప్పాలి అని డిసైడ్ అయిపోతుంది. ఎప్పుడు హార్డ్ వర్కింగ్ ఫార్మర్సే కాదు, కొంచెమంది తెలివైన ఫార్మర్స్ కూడా ఉంటారు అని స్టోరీ చెప్పడం మొదలు పెడుతుంది. సో ది స్టోరీ నేమ్ వచ్చేసి కావేరి అండ్ ద థీఫ్ అనమాట. కావేరి అనేది వన్స్ అపాన్ ఎ టైమ్ ఒక ఊర్లో ఒక పూర్ ఫార్మర్ ఫ్యామిలీ ఉండేది. అదే కావేరి ఇంకా వాళ్ళ హస్బెండ్ అనమాట. వీళ్ళు చాలా పూర్, కానీ వీళ్ళ యాన్సిస్టర్స్ మాత్రం చాలా రిచ్ అనమాట. చాలా వెల్తీ ఉండేవాళ్ళు. వీరు కూడా స్టార్టింగ్లో చాలా రిచ్గా ఉంటారు, కానీ దాని తర్వాత వీళ్ళు పూర్గా అయిపోతారు అనమాట. వీళ్ళకైతే ఒక చిన్న ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ పక్కన ఒక టెంపుల్ కూడా ఉంటుంది. అయితే ఒకరోజు కావేరి ఆ ల్యాండ్ని తవ్వి సీడ్స్ నాటాలి అని చెప్పి వెళ్తుంది ఆ ల్యాండ్లోకి. అయితే ఒక సన్నగా పెద్ద మీసాలు వేసుకున్న అతను వస్తారు కావేరి దగ్గరికి. ఆ గుడిలో బంగారం దోచేయడానికి అతను వేసిన ప్లాన్ ఏంటంటే, కావేరి తవ్వుతుంది కదా, ఆ తవ్వే ఏంటి హోల్ నుంచి వెళ్ళిపోయి ఆ గుడి లోపలికి వెళ్ళి బంగారం దొంగలు ఇచ్చేద్దామని అతని ప్లాన్. సన్నంగా ఉన్నాడు కదా, ఆ హోల్లో పట్టేస్తాడు అనేసి అతను అనుకుంటున్నాడు. అయితే కావేరి కూడా చాలా తెలివైంది. సో వచ్చాడురా బకరాగాడు అన్నట్టు ఒక లుక్ వేసింది. సో ఇతనేమన్నాడు, ఇవన్నీ మాటలు కలుపుతున్నాడు అనమాట ఇతను కావేరితో. ఇవన్నీ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, నేను మీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను, ఈ ల్యాండ్ మాకు ఇస్తారా అని సరదాగా అడుగుతాడు. ఏంటి 1000 రూపాయలా? ఈ ల్యాండ్కా? చిన్న ల్యాండ్కి 1000 రూపాయలు ఏంటి, అంత డబ్బులు ఇచ్చేస్తావా నువ్వు అని అడుగుతుంది. అప్పట్లో మనీ అంటే చాలా వాల్యూ ఉండేది కదా, అందుకనే ఇంత పెద్ద రియాక్షన్ ఇచ్చింది అనమాట కావేరి. అంత పెద్ద 1000 రూపాయలు ఇస్తావా నువ్వు ఈ చిన్న ల్యాండ్కి అని చెప్పి చాలా పెద్ద షాక్ లాగా చెప్తుంది. అయితే ఇతను ఇస్తానమ్మా ఇస్తాను అంటే, అయినా నాకు వద్దులే అని చెప్పేస్తుంది. ఎందుకు, ఇతనికి ఏదో పెద్ద అవసరం ఉంది, అందుకని నాకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు ఈ చిన్న ల్యాండ్కి అని చెప్పి అనుకుంటుంది అనమాట మనసులో. 5,000 అన్నా నేను అడగకూడదు, అతను 10,000 ఇచ్చేంత వరకు నేను వద్దు 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 అనాలి, అతనికి ఏదో పెద్ద అవసరం ఉందనుకుంటా అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. అతను పోనీలా 5,000 ఇస్తాను, ఇస్తావా నాకు ఈ ల్యాండ్ అని అడుగుతాడు. 5,000 ఇచ్చినా నేను ఇయ్యను. ఎందుకు అనుకుంటున్నావు, ఈ ల్యాండ్లో మా పూర్వీకులు బంగారం నీతి దాచిపెట్టారు, అందుకనే తవ్వుతున్నాను, నేను సరదాగా తవ్వుతున్నాను అనుకుంటున్నావా అని చెప్పి సరదాగా అంటుంది అనమాట. ఇతనేమో పెద్ద బంగారం నిధి ఉందా ఈ ల్యాండ్లో, ఒక బక్రాదానమా నువ్వు, ఇంత పెద్ద సీక్రెట్, నువ్వు దాచుకోవాల్సిన సీక్రెట్ ఓ దొంగకి గట్టిగా చెప్తావా, ఓ పిచ్చ ఫూలిష్ దానివే నువ్వు అని చెప్పి అన్నట్టు ఒక లుక్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆడు సన్నగా ఉన్న అతని నుంచి వెళ్ళిపోతాడు. కావేరి కూడా తవ్వడం ఆపేసి వెళ్ళిపోతుంది. తవ్వడం ఎందుకు ఆపేసిందంటే తనకు ఒక ప్లాన్ ఉందన్నమాట, అందుకని తవ్వడం ఆపేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ ఇతనేమో తవ్వడం మొదలు పెట్టారు కావేరి ల్యాండ్ని. కావేరి ల్యాండ్ దగ్గరికి వచ్చి ఈ సన్నటి అతనేమో ఆ ల్యాండ్ దగ్గరికి వచ్చి తవ్వడం మొదలు పెట్టారు. ఆ బంగారు నిధి కోసం వెతికాడు, రాత్రంతా వెతికాడు, కానీ ఏ నిధి దొరకలేదు. దెబ్బకి ఆ ఊరు నుంచి వెళ్ళిపోయాడు. పొద్దున్న ఇదంతా తవ్వడం చూసిన కావేరి చాలా సంతోషపడిపోతుంది, తన పనిని ఈడ చేస్తాడని సంతోషపడిపోయి సీడ్స్ నాటేసి మంచి పొలము పండిస్తుంది. మంచి పొలం పండింది కాబట్టి మంచి డబ్బులు వచ్చాయి, రిచ్ అయిపోయింది. దెబ్బకి అతను చేసిన పనికి దెబ్బకి రిచ్ అయిపోయింది. ఇతనేమో మళ్ళీ ఆ ఊర్లోకి వెళ్దారు అనుకుంటున్నాడు.
ఆ ఊర్లోకెళ్తే అందరూ ఈయన్ని గుర్తుపట్టేస్తాడని మీసాలంతా తీసేసుకొని వేరే వేషం యేసుకెళ్ళి మళ్ళీ ఆ ఊర్లోకే ఎళ్తాడు. ఈసారి ఊర్లోకెళ్తున్నప్పుడే కావేరి ఎదురొస్తుంది. పెద్దగా రిచ్ అయిపోయింది కదా ఇప్పుడు. కళ్ళద్దాలు పెట్టుకొని, నగలేసుకొని ఫుల్ రిచ్ కావేరి అనమాట ఈసారి. కావేరి నడుచుకుంటూ పాష్‌గా నడుచుకుంటూ వస్తా ఉంటది. ఇతనేమో ఈమెకి నిధి దాచిపెట్టిన బంగారం దొరికేసుంటదేమో, అందుకని ఇంత రిచ్ అయిపోయింది. ఈళ్ళింటికెళ్ళి ఆ బంగారం దొంగిలించేయాలి ఈరోజు నేను ఒక ప్లాన్ అనుకుంటాడు. ఈ అయితే ఆ నైటు ఆళ్ళింటికెళ్తాడు. ఏవండీ నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. నేను మీ ఇంట్లో పడుకోవచ్చా? ఈ రాత్రికి మాత్రమే. రేపొద్దున వేరే ఇల్లు ఎతుక్కుంటాను నేను. ఈ రాత్రి నేను మీ ఇంట్లో పడుకోవచ్చా? అనుమతిస్తారా? అని పొలైట్‌గా అడుగుతాడు. కావేరి ఇతన్ని గుర్తుపట్టలేదనమాట స్టార్టింగ్‌లో. బట్ ఈడు ఒక బకరగాడే మళ్ళీ అని అనుకుంటుంది. ఆ! సరే అండి లోపలికి రండి అని చెప్తుంది గానీ, అలౌ చేయలేదు. కానీ వాళ్ళ ఆయన మాత్రం అతను రాగానే సరే అండి. దా 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 పడుకోండి పడుకోండి అన్నట్టు ఇమ్మీడియేట్‌గా ఒప్పేసుకున్నాడు వాళ్ళ ఆయన. కానీ కావేరి మాత్రం చాలా డౌట్‌లో ఉందనమాట. ఏం చేస్తున్నాడు? ఇతని ప్లాన్ ఏంటి? అని ఒక పెద్ద డౌట్‌లో ఉంది. అయితే కావేరికి ఇంకో ప్లానొచ్చింది మైండ్‌లో. ఆయనని ఇంట్లోనే ఉండేసి, కావేరి బయటికెళ్ళి ఫోన్‌లో గట్టిగా మాట్లాడింది. ఏమని? హలో! ఏంటి మీకు భయమేస్తుందా? అయితే మేము మీ ఇంటికొస్తాంలే. నీకు తోడుంటాం ఈ రాత్రికి. బంగారం గురించి ఏం భయపడకు. మా ఇంట్లో గోడలున్నాయి గదా! ఆ గోడల కింద దాచిపెట్టాను బంగారంని. బంగారం గురించి మీరేం భయపడకండి. ఏం గాదు మేము మీ ఇంటికొచ్చేస్తాము అని చెప్పారు. అయితే లోపలికొచ్చిన తర్వాత, అయ్యో! సారీ అండి. మేము మా చుట్టాల ఇంటికెళ్ళాలి. మా చుట్టంకి మొన్నే ఆపరేషన్ అయింది. ఆమెకి చాలా భయమేస్తుందంట. నేను మా ఆయన ఈ రాత్రికి మేము వాళ్ళ ఇంటికెళ్ళి పడుకోవాలి. మీరేం భయపడకండి. మీరు మా ఇంట్లోనే పడుకోవచ్చు అని చెప్తుంది. అని చెప్పి ఎళ్ళిపోతుంది. అతను, కావేరి ఇంక వాళ్ళ ఆయన ఎళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో మాత్రం ఇతనొక్కడే ఉంటాడు. వినిపిచ్చింది కదా ఇతనికి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు గోడల్లో బంగారం ఉందని. ఇతనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఈ రాత్రంతా దొరికింది నాకు ఈ గోడలు దూకోడానికి. ఇలాంటి లక్ ఇంకెవడన్నా ఉంటుందా? ఇంట్లో గెస్ట్ ఉండగా ఆళ్ళు వదిలేసి నన్నే ఇంట్లో ఉంచి ఎళ్ళిపోతున్నా సరే నాకు ఇనిపించేంత గట్టిగా చెప్పిందా కావేరి. ఎంత బుర్ర తక్కువదాయో కావేరి అని చెప్పి అనుకుంటాడు. రాత్రంతా కూర్చొని మళ్ళీ ఆ గోడలు తవ్వుకుంటా ఉంటాడు. గానీ ఏం దొరకలేదక్కడ బంగారం. అయితే పొద్దున్న లేచేసరికి మళ్ళీ ఊరు నుంచి పారిపోతాడు. కావేరి వచ్చి చూస్తుంది కూలిపోయిన ఇల్లుని. ఆళ్ళ ఆయన తిడతాడు చూడండి మామూలుగా తిట్టడు. ఏంటే బుర్ర తక్కువ లేదా? మన ఇల్లుని చూడు అతనెలా చేశాడో. బంగారం ఉందన్నావు గోడల్లో. మనకున్నదే ఇంత బంగారం. దాన్నే మనం తీసుకొనొచ్చేసాము. ఏంటి పిచ్చిదానివా నువ్వు అని జెప్పేసి గట్టిగా తిడతారు. కానీ కావేరి నవ్వుకుంటా ఉంటది. ఎందుకంటే ఆళ్ళు దాచిపెట్టుకున్నారు డబ్బుల్ని కొత్తిల్లు కొనుక్కోవడానికి. ఆ కొత్తిల్లు కొనుక్కొని నిర్మించుకోవాలంటే ముందు పాతిల్లు కూల్చేయాలి. పాతిల్లు కూల్చేయాలన్నా దానికి ఒక 1000 2000 అయితది. దానికొచ్చి మళ్ళీ లేబర్ వాళ్ళొచ్చి దువ్వేదెందుకు? అందుకనే ఈ బకరాగాడిని ఎలాగో ఫ్రీగా దువ్వించేసాను కదా! చూడని నా తెలివి అని చెప్పి చెప్తుంది. ఆ న్యూస్ ఏమో విలేజ్ అంతా తెలిసిపోతుంది. అయితే నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇతను ఆ ఊరికెళ్ళాలనుకుంటాడు. ఈసారి మాత్రం ఏం చేంజ్ చేయడు. ఎలా అన్నా నేను ఈమెకి తెలిసిపోయాను గదా! పర్లేదులే అని జెప్పి డైరెక్ట్‌గా ఈసారి కావేరి వాళ్ళ ఇంటికెళ్ళడమే గాక, ఇంటికెళ్ళకుండా బ్యాంగిల్ షాప్ పెట్టుకుంటాడనమాట ఊర్లో. అయితే కావేరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బ్యాంగిల్స్ కొనుక్కుంటా ఉంటాడు. ఈసారి కావేరి గుర్తుపట్టేస్తుంది ఈ బకరాగాడిని. బకరాగాడిని గుర్తుపెట్టేసి గట్టిగా మాట్లాడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్‌తో. ఏంటి మా ఏంటి ఓహ్! డియర్ మా లాస్ట్ టైమ్ మా ఇంట్లోకొచ్చి చాలామంది మా సారీ. హ్మ్. ఓహ్! డియర్ లాస్ట్ టైమ్ మా ఇంట్లోకి ఒక దొంగలొచ్చి గోడలంతా తున్నేసి నా బంగారం తీసుకెళ్ళిపోయాడు కదా! గాబట్టి నేను ఈసారి మా బంగారంని ఒక చెట్టులో దాచాను. ఆ చెట్టు ఫారెస్ట్‌లో ఉంది. అది మీకెక్కడా తెలీదు అని గట్టిగా చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏ చెట్టు అంటే అది ఫారెస్ట్‌లో ఉంది. నేను ఏ చెట్టో చెప్పను. మీరెళ్లి ఎతుక్కోండి అని చెప్పి చెప్తుంది. అయితే ఈళ్ళందరూ ఫ్రెండ్సే ఎళ్తారు. అతను గూడా ఎళ్తాడు. బంగారం దొరుకుతుంది. అతను గూడా ఎళ్తారు ఫారెస్ట్‌లోకి. ఈళ్ళందరూ కొద్దిసేపు ఎతుకుతారు. ఇంక వీళ్ళకి నీరసం వచ్చి వదిలేస్తారు. గానీ ఆ బంగారం కావాలని జెప్పి ఇతను ఫుల్లు ఎతుకుతానే ఉంటాడు.
సో మో మొత్తం ఇతని జీవితం మొత్తం ఆ ఫారెస్ట్‌లో ఆ బంగారం ఎప్పుడో ఏదో చెట్లో ఉంది అని ఎతుకుతానే ఉంటాడు. మొత్తం అంటే అతని లైఫ్ మొత్తం ఈ చెట్టు కాకపోతే ఈ చెట్టు, ఈ చెట్టు కాకపోతే ఈ చెట్టు, ఆ ఫారెస్ట్ మొత్తం ఎతుకుతానే ఉంటాడనమాట. సో, ఈ స్టోరీ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది, బావుంది అంటే నా దగ్గర ఈ బుక్ మొత్తం ఉంది. ఐ హావ్ మోర్ స్టోరీస్. దీనికంటే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ నేను చాలా చెప్తాను. సో, గెట్ రెడీ ఫర్ దాట్. మీకు ఇంకో స్టోరీ కావాలంటే ఒక్క 2 కామెంట్ చేయండి. నేను మీకు ఒక స్టోరీ ఇలా దీనికన్నా బెటర్ వీడియో చేసి పెడతా. ఓకే. బాయ్.